ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా భూములు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్నా డబ్బు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టగలుగుతారు, లాభాలు కూడా పొందగలుగుతారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో టెన్షన్లు పడకండి, కానీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి వీసాలు మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రలు చేయాలనుకున్న వారికి అనుకూలంగా కనపడుతుంది. విదేశాలకి వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం కానీ, పెళ్లిళ్ళు కుదరడం కానీ జరుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వల్ల అనుకూలంగా కనపడుతోంది. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ, పిల్లల అభివృద్ధి చూసి ఆనందపడడము జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలకు సంబంధించినటువంటి ఈ యొక్క మెచ్యూరిటీ వచ్చి మీకు డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. దాచుకున్న డబ్బులు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. అలాగే పెట్టుబడులు దేంట్లో పెట్టినా సరే, షేర్లు కానీ, ట్రేడ్లో కానీ డబ్బులు పెట్టినా సరే, ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టినట్లయితే మీకు లాభాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలా బిహేవ్ చేస్తారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి. పెద్దల ఆస్తులు కోర్టు వివాదాల నుంచి పరిష్కారం చేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడంతో పాటుగా మీ మీద మీకు శ్రద్ధ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా బాగా పెరుగుతుంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తొక్కుతాయి. ఆనందంగా ఉంటారు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులన్నీ వృద్ధి అవుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే విహారయాత్రలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, ఆటంకాలు తొలగుతాయి. ప్రేమించిన వాళ్ళతో పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు, కుటుంబంలో ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ, అనురాగాప్యాయతలు పెరుగుతాయి. బ్రేకప్స్ తగ్గుతాయని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలన్నీ తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడం కానీ, లేదా ఆర్థిక ప్రగతి కానీ కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా మార్పు అది బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మిద్దె తోట, వ్యవసాయాల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా స్త్రీలకి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపార లాభాలతో పాటుగా వ్యాపారాన్ని విస్తరింప చేయగలుగుతారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. కాబట్టి కాలం అనుకూలంగా ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ